సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ క్రియేట్ చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఉద్యమ స్ఫూర్తితో తెరకెక్కి ప్రజాదరణతో దూసుకుపోతున్న ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ఆదరణ పెరుగుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ప్రధాన అజెండాగా సీనియర్ నటులతో వెండి తెరపై అలనాటి పోరాట పటిమను చిత్రీకరించిన సినీ హీరో, రచయిత, దర్శక నిర్మాత సత్యారెడ్డి కృషికి ఫలితంగా మూవీ సాధించిన ఘన కీర్తి ప్రపంచ స్థాయికి చేరి విశాఖ కీర్తి ప్రతిష్టతను మరోసారి అంతర్జాతీయ స్థాయికి చాటి చెప్పింది. ముఖ్యంగా నిర్మాత సత్యారెడ్డి ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కు పోరాటాన్ని విజయవంతంగా తెరకెక్కించడంలో చూపిన తెగువ ప్రపంచ స్థాయిలో ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. విశాఖ ఉక్కును పరిరక్షణే ధ్యేయంగా తెరకెక్కిన ఉక్కు సత్యాగ్రహం చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటున్న సమయంలో వేడుకలను ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాఖలో ఓ థియేటర్లో ప్రదర్శించబడుతున్న మూవీని నిర్మాత సత్యారెడ్డి నటీనటులతో తిలకించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మూవీ పట్ల విశేష ఆదరణ చూపిస్తున్నారని, మూవీలో కీలక సన్నివేశాన్ని రష్యాలో చిత్రీకరించామని తెలిపారు. అర్ధశత దినోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో నిర్మించినటువంటి ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈరోజు విశాఖపట్నంలో వరుణ్ ఐనాక్స్లో, చిత్రాలయలో మరియు జిఎంఆర్ గాజువాకలో కూడా విజయవంతంగా 45వ రోజు ప్రదర్శిస్తూ 2 రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీన్ని ఇంత విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరియు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకు, భూ నిర్వాసితులకు, ఈ చిత్ర నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, సింగర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి చిత్రాలు ఆదరించాలని, ఇది ఒక స్వార్థం లేకుండా తెలుగువారి యొక్క హక్కును ప్రపంచానికి తెలియజేయటం కోసం నిర్మించిన చిత్రం అని తెలియజేస్తూ, ఇది ప్రపంచంలో అనేక భాషల్లోకి దీన్ని అనువదిస్తున్నాం. ముఖ్యంగా ఈ సినిమాకి, స్టీల్ ప్లాంట్కి రష్యా కంట్రీ కూడా సంబంధాలున్నాయి. ఈ సినిమాలో కీలకమైన సన్నివేశం రష్యాలో చిత్రీకరించడం జరిగింది. రష్యా కళాకారులు కూడా దీంట్లో నటించారు. కాబట్టి రష్యన్ లాంగ్వేజ్లో కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నామని తెలియజేస్తూ అతి త్వరలో ఈ చిత్రం అర్ధశత దినోత్సవ వేడుకల్ని ప్రముఖుల సమక్షంలో, మా నటీనటుల సమక్షంలో ఇక్కడే ఆర్కే బీచ్లో ఘనంగా నిర్వహిస్తామని, దీన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో కూడా ఢిల్లీ ఆంధ్ర భవన్లో వేస్తూ అక్కడ ఉన్న రాజకీయ నాయకులకి, అధికారులకి, అక్కడ తెలుగు ప్రజలకు కూడా ఈ సినిమాని చూపిస్తామని, ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక సినిమా కాదు, నిద్రపోయేవాడు కనేది కళ, నిద్రపోయేవాడిని లేపేది కళ. కళ కోసం కాదు, ప్రజల కోసం. ఇది ఒక గ్రంథం, ఒక కళాఖండం, ఒక కావ్యం, ఒక గ్రంథ కావ్యం అని ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి తెలుగు జాతి చరిత్రను ఈరోజు స్టీల్ ప్లాంట్ వరకు కూడా అర్థమయ్యే రీతిలో ప్రజలకు తెలియజేయటం జరిగింది. తెలుగు జాతి చరిత్ర ఏదని 25 సంవత్సరాల తర్వాత పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అడిగితే ఉక్కు సత్యాగ్రహం సినిమా చూడండి, దాంట్లో మన తెలుగు జాతి చరిత్ర ఉంటుంది. ఇంత గొప్ప కళాఖండాన్ని నిర్మించే భాగ్యం నాకు దక్కినందుకు, అలానే మహానుభావుడు, విప్లవ కవి సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా అనే విప్లవ గీతాన్ని ఈ సినిమాలో పాడి నటించిన గద్దరన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఈ చిత్రాన్ని అంకితం ఇచ్చాం. అలాగనే 32 మంది ప్రాణ త్యాగాలతో నిర్మించిన ఈ సినిమాను ఆ 32 మందికి కూడా అంకితం ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ చిత్రాన్ని ఆదరించాలని, సంక్రాంతి శుభాకాంక్షలతోటి 50 రోజులు పూర్తి చేసుకుంటుందని తెలియజేస్తూ ఐనాక్స్ వారికి, పీవీఆర్ మాల్ వాళ్ళకి, సింగిల్ థియేటర్ల వాళ్ళకి 150 థియేటర్లు ఈ చిన్న సినిమా రిలీజ్కి ఇచ్చారు. ఇంకా అనేక థియేటర్లో ఆడుతుంది. వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సినిమాని ఇంత విజయవంతంగా ప్రదర్శిస్తున్న థియేటర్ల యాజమాన్యానికి, తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్. గతంలో తెలుగు సేన అనే ఒక జాతీయ పార్టీని కూడా నేను స్థాపించాను. ఆ పార్టీ పెట్టడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ మరియు 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని చెప్పాను. అంతేకాకుండా
జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసేటప్పుడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను, ఎలాగైనా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపుతానని చెప్పాను. దాంట్లో భాగంగా ఈ సినిమాను తీశాను. అంతేకాదు, ఈ ఉక్కు సత్యాగ్రహం పార్ట్ 1 తోటి ఆగిపోదు, అవసరమైతే పార్ట్ 2 కూడా నిర్మించి ప్రజలకు అంకితం ఇస్తాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపుతాను. స్పెషల్ స్టేటస్ కోసం కూడా పోరాడుతాను. నాకు తృప్తి ఉంది, డబ్బులు రాకపోవచ్చు, పేరు మాత్రం ప్రపంచ స్థాయిలో ఈ విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రపంచానికి రష్యా, అమెరికా, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్తో పాటు అనేక దేశాల్లో ఆదరిస్తున్నారంటే అంతకంటే ఏం కావాలి? ఒక నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, హీరోగా దీన్ని ఈ సినిమాతోటి ఆపను. సంతోషాన్ని, సంతృప్తిని, ఎంతో నాకు ఆనందాన్ని ఇచ్చిన ఈ సినిమాని నేను తీసిన 55 సినిమాల్లో గొప్ప చిత్రంగా ఈ గుండెల్లో పెట్టుకుంటాను. ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి మరోమారు మీ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 400 రోజుల నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులు ఉద్యమాన్ని ఎలా చేస్తున్నారో ఇది 50 రోజులతోటో 100 రోజులతోటో లేదా 1 year తోటో ఆగదు. ఈ సినిమా ఇది నడుస్తూనే ఉంటుంది, నిరంతర ప్రవాహంలాగా. అనేక రాష్ట్రాల్లో, అనేక భాషల్లో, జాతీయ స్థాయిలో, ఢిల్లీ లెవెల్లో కూడా ఈ సినిమా చూస్తే ఉద్యమంలో పాల్గొన్నట్టేను. నిన్ననే ఇదే ప్రాంతానికి, ఇదే యూనివర్సిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వాళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారని ఈ విశాఖ ప్రజలు ఎదురు చూశారు, కానీ మాట్లాడలేదు. ఈ సినిమా మాట్లాడిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా ఈ సినిమా సోషల్ మీడియాలో కానీ, థియేటర్లలో కానీ, అనేక ప్లాట్ఫామ్ల ద్వారా కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు మాట్లాడిస్తారు ఈ సినిమాని అడ్డం పెట్టుకొని. అందుకే అనేక భాషల్లోకి తర్జుమా చేయాలా, అనువదించాలి. కాబట్టే నేను కొన్ని సంస్థలకి ఓటీటీ రైట్స్ కానీ, యూట్యూబ్ కానీ ప్లాట్ఫామ్స్లోకి అప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఈ సినిమా విజయవంతం ఏమిటంటే ప్రైవేటీకరణ ఆగిపోవటమేనో, ప్రజలకి న్యాయం జరగాలి. ఆ రోజే ఈ సినిమాకి పూర్తి విజయవంతం అని నమ్ముతున్నాం. ఖచ్చితంగా అనేక రూపాల్లో అవసరమైతే మా కళాకారులమే కాదు, ప్రజల్ని కలుపుకొని ఢిల్లీ స్థాయిలో కూడా ప్రత్యక్ష ఉద్యమం కూడా భవిష్యత్తులో చేస్తాం. ఇప్పుడైతే ఈ సినిమా ద్వారానే పోరాటం చేస్తాం. ఈ సినిమా చూస్తే ఉక్కు ఉద్యమానికి ఖచ్చితంగా పాల్గొన్నట్టేను, మద్దతు ఇచ్చినట్టేను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఎవరు ఊహించని విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ముడిసరుకునిచ్చేటటువంటి గనులు కేటాయించమనండి సార్. రోజుకు 10 కోట్ల లెక్కన 500 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు మీ గుమ్మం ముందు పోసి కార్మికుల సత్తా చాటుతాం. మీకు లెక్క పెట్టుకునే దమ్ము, ధైర్యం ఉందా అని అడిగాం. అలానే భూ నిర్వాసితులకు భూములు, మిగులు భూములతో పాటు 6 కార్డులున్న ఉద్యోగస్తులందరికీ, ఈ ఉద్యోగాలు దగ్గని నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం ఇవ్వాలని కోరాం. అదే భరోసా ఇచ్చేంత వరకు పోరాడుతామని మాకు ఇప్పటి వరకు అండదండలుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకి మరియు భూ నిర్వాసితుల రైతులందరికీ మా సోదరుడు ఈ చిత్ర నిర్మాణం నుంచి మరియు ఎన్నికల్లో అండదండగా ఉన్న జీకే రెడ్డి, కుంచిరెడ్డి గారికి, గణేష్ రెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మా సోదరి ధను గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా మాకు అండదండగా నిలుస్తున్నట్టుకు మరియు మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో మా సత్యారెడ్డి అన్నగారు ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాని రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 47 రోజులు అవుతుంది. ఇంకొక 3 రోజుల్లో అర్ధ చదువు దినోత్సవం జరుపుకుంటాం. ఈ దినోత్సవం చాలా గ్రాండ్గా మన ఆర్కే బీచ్లో సారు ఆదరణ చేస్తారని ఇప్పుడే చెప్పారు. మాకు అయితే చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ మన విశాఖపట్నం ఐనాక్స్లో, అలాగే గాజువాకలో దిగ్విజయంగా నడుస్తుంది. ఇలాగ ఇంకా 100 రోజుల సాధ్యం కూడా నడుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను.